నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సోనియా. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ జోరుగా సాగుతోంది. చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరుగుతోంది. చిన్న చిన్న గొడవలు తప్ప పెద్దగా ఘర్షణ లేకుండా జరుగుతోంది. జిల్లాలోని మొదటి దశ జరుగుతున్న మండలాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి కొట్లాట్లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవడంతో అంతా సాఫీగా సాగిపోతుంది. గ్రామాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ల ముందు పెద్ద పెద్ద క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇక నగరాలు పట్టణాల్లో ఉన్న ఓటర్లు తమ తమ గ్రామాల్లో ఉన్న ఓటు హక్కును వినియోగించుకునేందుకు పల్లెబాట పట్టారు. దీంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. మొదటి దశలో 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు 37,562 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. సాయంత్రం కౌంటింగ్ తర్వాత ఉప సర్పంచ్ ను ఎన్నుకుంటారు. నల్గొండ, ఖమ్మం జిల్లాలో చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాదనలు జరిగాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంజర్ల భూపాల్ రెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు తెలంగాణ సర్పంచ్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కిరణ్, ఇప్పటి వరకు సంబంధించి ఎలా జరుగుతున్నాయి, అక్కడ పోలింగ్ ఏంటి చూసుకోవచ్చు. ఉద్రిక్తత నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చెదురు మదురు ఘటనలు మినహా ఎన్నికలైతే ప్రశాంతంగా కొనసాగుతున్న ఆ పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రస్తుతం అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగుతుంది. ఇదే ప్రక్రియ అంటే కౌంటింగ్ మూసేంత వరకు కూడా శాంతి భద్రతల నడుమ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు నడుమ కూడా ఇటు పోలింగ్ కావచ్చు, ఇటు కౌంటింగ్ ప్రక్రియ ముగించేంత వరకు కూడా ఇటు అదనపు ఫోర్స్ ను కూడా రంగంలోకి దింపినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఉదయం ఉరుమడ్ల చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి సంబంధించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, అదేవిధంగా ఈ డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగినటువంటి నేపథ్యంలో ఇరు వర్గాలకు సంబంధించి పోటాపోటీ నినాదాలు చేయడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా అక్కడ ప్రచారం చేస్తున్నారని గుత్తా అమిత్ రెడ్డి వర్గం అభ్యంతరం చెప్పినటువంటి నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఆ నేపథ్యంలోనే పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాలను కూడా చెదరగొట్టడం జరిగింది. ఇక గత రాత్రి కూడా కేతపల్లి మండలం కుర్లపాడు గ్రామంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రక్తం చిందినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు రాళ్లు కర్రతో దాడి చేసినటువంటి నేపథ్యంలో ఆ గ్రామంలో అదనపు పోలీస్ ఫోర్స్ అయితే ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితం నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ కూడా గ్రామాన్ని సందర్శించారు. ముందస్తు జాగ్రత్తగా కూడా, ఎందుకంటే అక్కడ పోలింగ్ జరుగుతుంది, కౌంటింగ్ కూడా జరిగే కొద్దిసేపట్లో కౌంటింగ్ కూడా ప్రక్రియ మొదలు కానున్నటువంటి నేపథ్యంలో చివరి వరకు కూడా అక్కడ ఆ గ్రామంలో అదనపు ఫోర్స్ అయితే ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఎక్కడైతే తగ్గపార్ అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్యలో ఆ పోటీల మధ్య తగ్గవారున్న పరిస్థితులు ఉన్నటువంటి గ్రామంలో అదనపు ఫోర్స్ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కౌంటింగ్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఎంత ముఖ్యమో కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు కూడా ఇటు గ్రామంలో కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి. కాబట్టి కౌంటింగ్ ముగిసిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు కావచ్చు, ఇటు కవ్వింపు చర్యలకు పాల్పడేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ పోలీస్ భారీ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మండల కేంద్రాలకు సంబంధించి ఎక్కువగా కూడా ఘర్షణ వాతావరణాలు తలెత్తుతుంటాయి. ఎందుకంటే అక్కడ ఏకగ్రీవం అయ్యేటువంటి ఛాన్స్ ఉండదు. అదేవిధంగా అక్కడ కాంగ్రెస్ మండల కేంద్రాలకు సంబంధించి చాలా పెద్ద గ్రామ పంచాయతీలు కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య పోటీ ఉన్నట్టు కూడా సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో ప్రతి ఓటు కీలకం కాబట్టి కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు కూడా ఆ గ్రామాల్లో కూడా భారీ బందోబస్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితం ఐనిస్తో
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కూడా మాట్లాడారు. కౌంటింగ్ ముగిసిన అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు. ఎవరు కూడా కవ్వింపు చర్యలకు పాల్పడినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని కూడా ఇటు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. శాంతియుత వాతావరణంలో పోలింగ్ నిర్వహించాలి. అదేవిధంగా శాంతియుత వాతావరణంలో ఇటు కౌంటింగ్ కూడా ముగిసేంత వరకు కూడా చర్యలు ప్రత్యేక చర్యలు చేపట్టామని కూడా చెప్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీలు కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి ఆ వెబ్కాస్ట్ ద్వారా కూడా పోలింగ్ సరళిని కమాండ్ కంట్రోల్ కూడా పోలింగ్ సరళిని కూడా పరిశీలిస్తున్నారు. ఎక్కడైతే చిన్న చిన్న ఘటనలు జరిగినా కూడా లాండ్ బస్ తలెత్తినా కూడా అక్కడ అదనపు ఫోర్సును తరలించేందుకు కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా చేపడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. మరి కాసేపట్లో అంటే 1 గంటకు పోలింగ్ ప్రక్రియ ముగిసేటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత లంచ్ అనంతరం కూడా మధ్యాహ్నం 2 గంటల సమయంలో కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలు కానుంది. చిన్న చిన్న గ్రామ పంచాయతీలో సంబంధించి కావచ్చు, 1-2 గంటల లోపు కూడా కౌంటింగ్ ప్రక్రియ కూడా ముగిసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 800 కొన్ని గ్రామాల్లో 800 నుంచి 1000-1500 ఓట్లు మాత్రమే ఉంటాయి కాబట్టి ఆ చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి 2-3 గంటల్లో కూడా ఆ కౌంటింగ్ ప్రక్రియ ముగిసేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. మేజర్ గ్రామ పంచాయతీలు కాబట్టి మేజర్ గ్రామ పంచాయతీల్లో 5,000, 6,000, 7,000 కూడా ఓట్లు ఉంటాయి. ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించి కావచ్చు కౌంటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఏదైతే టగ్ ఆఫ్ వార్ అంటే కొన్ని చోట్ల బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ బీజేపీ మధ్య ఇట్లా కొన్ని టగ్ ఆఫ్ వార్ ఉన్నటువంటి నేపథ్యంలో 7, 8, 10 ఓట్ల మధ్యలో గెలిచిన నేపథ్యంలో కూడా రీకౌంటింగ్ పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని సార్లు వృద్ధులకు అవగాహన లేకుండా బ్యాలెట్ పేపర్ సంబంధించి స్వస్తిక్ ముద్ర ఏదైతే ఉందో ఆ రెండు గుర్తుల మధ్యలో అంటే అవగాహన లేకుండా కావచ్చు, కంటి చూపు సరిగా లేని వాళ్ళు 2 డబ్బల మధ్య కూడా ఓటు వేస్తారు. ఆ ఓటును చెల్లని ఓటుగా పరిశీలించే అవకాశం కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఆ విధంగా అటువంటి చెల్లని ఓట్లను కూడా పక్కకేసి కూడా మిగతా ఓట్లను కూడా లెక్కింపు జరిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. చెల్లని ఓటు పక్కకేసేటువంటి క్రమంలో కూడా ఆ ఓటు ఎందుకు చెల్లదు అనేటువంటి అవగాహన కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకు చూపించి అక్కడ ఉన్న ఏజెంట్లకు అవగాహన కల్పించి కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఈ విధంగా కౌంటింగ్ కావచ్చు, పోలింగ్ సంబంధించి కావచ్చు ప్రక్రియ విజయవంతంగా శాంతి భద్రతల నడుమ ముగించేందుకు కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇప్పటి వరకు ఎంతవరకు ఓటింగ్ శాతం నమోదైంది, అలాగే పోలింగ్ ప్రక్రియ కొద్దిసేపులో ముగినుంది కదా, ఓటర్ల ఉత్సాహం ఎలా ఉంది? రైట్, మీరు అన్నట్టు ఓటర్ల ఉత్సాహం చూసుకున్నట్లయితే కొత్తగా వచ్చినటువంటి నమోదైనటువంటి ఓటర్లు చాలా ఉత్సాహంగా ఓట్లు వేస్తున్నారు. 90 నుంచి 95 ఏళ్ల వృద్ధులు కూడా వారి చైతన్యం కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రతి గ్రామంలో అంటే ప్రతి గ్రామానికి సంబంధించి ఇప్పుడే చెప్తా ఉన్నాం పోటీ ఉంది కాబట్టి ఇక్కడ ప్రతి ఓటు చాలా కీలకమని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే వృద్ధులను కూడా మూలకున్న కూర్చున్నటువంటి వృద్ధులను కూడా ఇటు ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా ఇటు ముందుకు వస్తా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మరోవైపు గ్రామానికి సంబంధించినటువంటి ఓటర్లు ఇతర ప్రాంతాలకు, హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు సంబంధించి వారు ఉద్యోగాలకు వెళ్తుంటారు, ఉపాధి కోసం వెళ్తుంటారు కాబట్టి వారు కూడా వారికి సంబంధించి ఓటర్లను రవాణా ఖర్చులు భరించి, ఇతర ఖర్చులు భరించి కూడా ఓటు వేయించేందుకు కూడా ఇటు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబట్టి లోకల్ గా స్థానికంగా అభ్యర్థులు స్థానికులే కాబట్టి వారికి సంబంధించినటువంటి ఎంత ఖర్చు వెనకాడకుండా కూడా ఇటు ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా స్వతహాగా కృషి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఓటర్లలో చైతన్యం తెచ్చారు, పోలింగ్ శాతం పెంచేందుకు కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కిరణ్. అటు కొత్తగూడెం జిల్లా మనుగూరు జెడ్పీహెచ్ఎస్ కో ఎడ్యుకేషన్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. బీఆర్ఎస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం దగ్గర ఎన్నికల గుర్తులు చూపిస్తూ ప్రచారం చేయడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక పోలీసులపైనే కార్యకర్తలు ఎదురు తిరిగారు. పోలీసులకు కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలను బలవంతంగా అక్కడి నుంచి పంపించి వేశారు.
ఇక ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ప్రస్తుతం అక్కడ ఓటింగ్ ఎంత వరకు నమోదైంది, ఎలాంటి అమాచర్య సంఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఇప్పటి వరకు ఎంతమంది ఓటర్ల వరకు వచ్చారు అక్కడ? ప్రధానంగా మనం చూసినట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎలాంటి అవసరమైన సంఘటన జరగలేదు. ఒక్కడ సిద్దిపేట జిల్లాలో మాత్రం ఒక చిన్న ఘటన జరిగింది. జాలిగామ దగ్గర సిద్దిపేట జిల్లా జాలిగామ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తున్న ఆమె భర్త పోలింగ్ కేంద్రం లిమిట్స్ దాటి లోపలికి వచ్చి ఓటర్లు ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అది తప్పించి వీళ్ళు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఉదయం నుంచి కూడా మనం చూస్తే ఓటర్లు చాలా ఉత్సాహంగా ఓటాకు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం తరలి వస్తున్నారు. ప్రధానంగా మనం చూసినట్లయితే సంగారె ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 7 గంటల నుంచి కాస్త 8 గంటల వరకు కూడా చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో కొద్దిగా తక్కువగా ఉన్నారు. అప్పటికి కూడా పోలింగ్ కేంద్రం ముందర బారులు తీరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాని తర్వాత కాస్త ఇప్పుడు సూర్యుడు వేడెక్కడంతో కాస్త చలి తీవ్రత తగ్గడంతో ఊర్లలో ఉన్న వాళ్ళంతా కూడా పోలింగ్ కేంద్రాలు తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా పోలింగ్ కేంద్రం ఉంటే మనకి ఆ క్యూ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. చిన్న చిన్న వార్డులు లాగా ఉన్నా కూడా అంటే ప్రతి గ్రామంలో కూడా కనీసం 10 పోలింగ్ బూత్లు ఉంటాయి. ఇట్లా ఎక్కడ చూసినా కూడా మనకి చిన్న చిన్న అంటే ప్రతి పోలింగ్ బూత్ లో కూడా 200 నుంచి మాక్సిమం 400 లోపు మాత్రమే 500 లోపు మాత్రమే ఓటర్లు ఉంటాయి. అలాంటి చోట్ల కూడా ఇట్లా మన క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఎక్కడ మొత్తం ఓటర్లు అందరినీ కూడా ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇతర ప్రాంతాల్లో వాళ్ళందరినీ కూడా వార్డు మెంబర్లుగా పోటీ చేసిన వాళ్ళు, సర్పంచ్ పోటీ చేసిన వాళ్ళు పేరున వాళ్ళని టచ్ చేసి పోలింగ్ కేంద్రం తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ ఎన్నికల్లో ఒక ఓటు కూడా చాలా కీలకంగా మారుతుంది. ఒక్క ఓటుతో కూడా వందలాది మంది ఫలితాలు మారిన దాంట్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. దీంతో ప్రతి ఓటర్ను కూడా ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడ తరలిస్తున్నారు. వృద్ధాప్య ప్రభావంతో ఉన్న వాళ్ళని, దివ్యాంగుల్ని అందరినీ కూడా మంత్రంలో ఉన్న వాళ్ళని కూడా తీసుకొని వస్తున్నారు. మనం చూడొచ్చు, ప్రత్యేకంగా ఎక్కడ చూసినా ప్రత్యేకంగా వాహనాలు అవన్నీ ఏర్పాటు చేసి, ఆటోలు, కార్లు ఏర్పాటు చేసి ఇక్కడ అనారోగ్యంతో ఉన్న వాళ్ళని కూడా తమ ఓటకు వినియోగించేందుకు ఇక్కడ పోలింగ్ కేంద్రాలు తరలిస్తున్నారు. మనం ఇప్పటి వరకు చూసినట్లయితే మనకి దాదాపుగా ఇంకా అధికారికంగా అయితే మనకి పూర్తి లెక్కలు రాలేదు. కానీ చూసినట్లయితే ఇప్పటికే దాదాపు 60% పోలింగ్ పూర్తయినది మనకి సమాచారం అందుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ సాగుతుంది. 1 గంట తర్వాత ఎవరైతే 1 గంట వరకు ఎంతమంది ఓటర్లు ఇక్కడ క్యూ లైన్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఓటేసుకునే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత ఎమ్మటే 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇది ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ క్రాంతి. రైట్, ఇక ఉమ్మడి వరంగల్ నుంచి మరింత సమాచారం మనకి ప్రశాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రశాంత్, మొత్తానికి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన తొలి విడత పోలింగ్ ఏ మేరకు సజావుగా సాగుతుంది? ప్రస్తుతం ఎంత శాతం ఓటింగ్ ఎంత శాతం నమోదైంది? ఎస్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ 11 గంటల వరకు అధికారిక లెక్కలుగా అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 62%, మహబూబాద్ జిల్లాలో 63%, ములుగు జిల్లాలో 49%, ఇటు హన్మకొండ వరంగల్ జిల్లాలలో కూడా అప్రాక్సిమేట్ గా 50%కి పైగా ఓటింగ్ నమోదైంది. అదేవిధంగా జనగామ జిల్లాలో 53%గా నమోదైంది. ప్రస్తుతం అయితే ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 503 గ్రామ పంచాయతీలలో ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ సరళి అయితే కొనసాగుతుంది. 1 గంటల వరకు కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగనుంది. 1 గంటల వరకు ఎవరైతే గేటు లోపలికి ఎంటర్ అవుతారో వారందరికీ కూడా ఓటింగ్ అవకాశం కల్పిస్తామంటున్నారు. ప్రస్తుతం మనము హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ ఆ ఓటింగ్ నమోదు కోసం అయితే పెద్ద ఎత్తున ఆ క్యూ లైన్లలో ఆ మహిళలు, యూత్ పెద్ద ఎత్తున బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ చూసినా కూడా క్యూ లైన్లలో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే బారులు తీరారు. ఇటు క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడైనా సరే తమ యొక్క గ్రామ స్వరాజ్యం కోసము, తమ గ్రామ అభివృద్ధి కోసము తమ యొక్క ఓటు వినియోగించుకుంటామని చెప్పేసి అయితే ఆ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నప్పటికీ కూడా తమ యొక్క ఓటును మాత్రము వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా
వృద్ధులు పెద్ద ఎత్తున ఆ ఓటింగ్ లోనైతే పాల్గొంటున్నారు. ఎందుకంటే ఇటు సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, వార్డు మెంబర్ అభ్యర్థులు తమ యొక్క ఓటర్లను అయితే పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకురావడంతో అయితే ఓటింగ్ సుమారు 90% దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో అయితే ఇక్కడ ఆ క్యూ లైన్లలోనైతే ఉదయం నుంచి ఆ పెద్ద ఎత్తున ఈ యొక్క బారులు తీరిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తమ ఓటు సమయం అయితే 7 గంటల నుంచి 1 గంట వరకు 5 గంటల సమయమే ఇవ్వడంతో అయితే ఈ 5 గంటల సమయంలోనే తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. కాబట్టి ముఖ్యంగా ఇప్పటికే ఇటు 12 కావస్తున్న సమయం 1 అవర్ టైం మాత్రమే మిగిలి ఉండడంతో అయితే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకైతే ఓటర్లు చేరుకుంటున్నారు, తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చాలా మంది కూడా ఆ క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిన అంటే ఓటు హక్కు వినియోగించుకోవడానికి అది మనం చూస్తున్నాం 2 అవర్స్ పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఆ ఓటును మాత్రం వినియోగించుకోవడం కోసం అయితే ఇక్కడికి పెద్ద ఎత్తున వృద్ధులు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. ఉదయం నుంచి కూడా అటు ఉదయం 7 గంటలకు కొంత చలి తీవ్రతగా మందకోడిగా ఉండడము, ఇప్పుడు కొంత ఎండ తీవ్రత పెరగడంతో అయితే పెద్ద ఎత్తున ఓటింగ్ అయితే చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఎటు చూసినా కూడా క్యూ లైన్లలో బారులు తీరిన ఓటర్లతో అయితే ఆ గ్రామ పంచాయతీ సమరం అయితే సంగ్రామంగా మారింది. ఎక్కడ చూసినా ఒక జాతరను తలపించే విధంగానైతే గత 2 గంటలుగానైతే ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో, అటు మహబూబాద్ జిల్లాలోనైతే ఇప్పటికే 60% నమోదైంది. అక్కడ ఓటర్లు చైతన్యవంతంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. అటు ములుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఇప్పటికీ కొంత అత్యల్పంగా నమోదైనప్పటికీ కూడా అక్కడ కూడా ఇప్పుడున్న సెన్సెస్ ప్రకారం అయితే అక్కడ కూడా అత్యధిక ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో గంట సమయం ఉన్నప్పటికీ కూడా పూర్తిగా 85 నుంచి 90% పైగా ఓటింగ్ నమోదయ్యే అవకాశం అయితే ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భారీ భద్రతా నడుపునైతే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అటు బ్యాలెట్ విధానంలో ఉండడంతో అయితే కొంత ఆలస్యంగా పోలింగ్ కొనసాగుతుంది ప్రస్తుతం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా. ప్రశాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే అక్కడ మావోయిస్టుల కలకలం ఒకప్పుడు అతిగా ఉంది కాబట్టి ఏమైనా పోలింగ్ తొందరగా ముగించే అవకాశం ఏమైనా ఉందా? ఐఎస్ అంటే 1 గంట వరకే ముగుస్తుంది కాబట్టి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అవాంఛనీయ సంఘటనలు జరిగే కొన్ని క్లిష్టమైన గ్రామ పంచాయతీలలో కూడా 1 గంట వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే 1 గంట లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాల కాంపౌండ్ లోపలికి వస్తారో వాళ్ళందరికీ కూడా టోకెన్స్ ఇచ్చేసి వారికి కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చే వారికి మాత్రము ఓటింగ్ అవకాశం కల్పించమని చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రశాంత్. మొత్తానికి తెలంగాణ సర్పంచ్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ సాదాగా జరుగుతుంది. కాశీపూర్ లో, సంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే ఒక వృద్ధురాలు కూడా తరలి వస్తున్నారు. అలాగే సైదాపూర్ నల్గొండ జిల్లాలో చూసుకోవచ్చు, ఇక పర్వతగిరి వరంగల్ జిల్లాకు చూసుకోవచ్చు, ఇక ఆత్మకూరు సంగారెడ్డి జిల్లా అండ్ కొత్తతండ రంగారెడ్డి జిల్లా. ఐన్యూస్ లో మనం చూస్తున్నాం స్క్రీన్ పై. కానుకుంట రంగారెడ్డి జిల్లాలో అయితే మొత్తానికి తెలంగాణ సర్పంచ్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ అయితే సాదాగా జరుగుతుంది. ఇక ప్రారంభమైన తొలి దశ విడత పోలింగ్ ఏ మేరకు సజావుగా సాగుతుందో మనం చూస్తున్నాం. కాశీపూర్ సంగారెడ్డి జిల్లాలో, అలాగే సైదాపూర్ నల్గొండ జిల్లాలో అండ్ పర్వతగిరి వరంగల్ జిల్లాలో, ఆత్మకూరు సంగారెడ్డి జిల్లా అండ్ కొత్తతండ రంగారెడ్డి జిల్లాలో, ఇక కానుకుంట నారాయణపేట జిల్లా కోస్గి మండల పరిధిలోని సర్జఖాన్పేటలో సర్పంచ్ ఎన్నికల వేళ డబ్బు మద్యం పంచుతున్నారని ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. మరోవైపు నల్గొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహాడ్లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ పరస్పర దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి యథాస్థితికి వచ్చింది. ఇక ఈ పరిణామంతో ఎన్నికల అధికారులు కొర్లపహాడ్ గ్రామంలో భారీగా పోలీసులను
జగన్ మోహరించారు. గ్రామంలో జరుగుతున్న ఓటింగ్ సరళిపై జిల్లా కేంద్రాల్లో ఉన్న అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. వెబ్ కెమెరాల ద్వారా పరిస్థితిని అంచనా వేస్తున్నారు.